श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం నవంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి చెప్పాలి అంటే ఈ కన్యారాశికి సరిగా ఒక్క 3 గ్రహాలు బాగున్నాయి. కుజుడు బాగున్నాడు. ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉన్నది. వివాహం చేసుకునే వాళ్ళకి బాగుంది. తర్వాత చదువుకునే వాళ్ళకి మంచి సమయం. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మంచి సమయం. గురువు ఒక్కడు ఏకాదశంలో ఉన్నాడు, చాలా మంచి సమయం. శని సప్తమంలో ఉన్నాడు, కళత్ర స్థానంలో ఉన్నాడు. ఆ శని వల్ల చాలా ఇబ్బందులు రావటానికి బాగా ఎక్కువ అవకాశం కనబడుతోంది. మరి ఉన్న గ్రహాల్లో 8 గ్రహాల్లో వచ్చేప్పటికల్లా సరిగ్గా 3 గ్రహాలు కుజుడు శుక్రుడు గురువు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. వ్యవసాయదారులకు బాగుంది. ఇల్లు కొనుక్కునేవాళ్ళ బాగుంది. ఇల్లు కట్టేవాళ్ళ బాగుంది. మరి ఇల్లు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి బాగుంది. ఇళ్ళ వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది. ఇంటి సామాన్లు అమ్మేవాళ్ళకి బాగున్నది. తర్వాత మరి బంగారపు వస్తువులు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైనా అమ్మేవాళ్ళకు కూడా చాలా బాగుంది. వివాహం జరగడానికి బాగుంది. మరి చదువు బాగుంది. ఉద్యోగం బాగుంది. విదేశీయానం బాగుంది. కానీ నష్టం మాత్రం ఎక్కువ కనపడుతుంది. ఈ నష్టం నుంచి బయటపడాలి అంటే చాలా జాగ్రత్త పడాలి. మరి 6 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు, 2 గ్రహాలు బాగున్నాయి. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే
ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ వస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం. అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోందిట, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందిట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగేడు నడుగిడదు జడిమ నడుగేడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాడు తొందరలో భార్యాం భక్షతు భైరవీమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం స్మరిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. ఏమయ్యా అన్ని 2 గ్రహాల వల్ల 3 గ్రహాలు బాగున్నాయి అంటున్నావు కదా, 5 గ్రహాలు బాగాలేవన్నావు కదా, ఏమిటయా ఇచ్చే నష్టం అంటే చెవులు 2 అండి, కళ్ళు 2 అండి, ముక్కులు 2 అండి, నోరు 1 అండి, మొత్తం 7 భాగాలు. 7 భాగాల్లో ఒక కన్ను పని చేయకపోతే ఏమైనా చేయగలవా? కన్ను నీళ్లు కారుతోంది, మంట పుడుతోంది, ఏమైనా చేయగలవా? చెవు వినపట్టలా, ఏం చేస్తావు? మరి వాసన తెలియటల్లా, వాసన తెలియని దాన్ని తింటావా? దుర్వాసన వస్తుంది, అక్కడ కూర్చుంటావా? మరి ఇవి జ్ఞానేంద్రియాలు 7 కూడా. ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తేనే మనం దేనికన్నా పనికి వస్తాము. అట్లాగే ఒకేళ్ళు 2 ఏళ్ళు యూరిన్ రాకపోయినా బాధే, మోషన్ కాకపోయినా బాధే. కాబట్టి ఈ 9 గ్రహాలకి మనకు 9 రంధ్రాలు ఇచ్చారు. ఈ 9 రంధ్రాల్లో ఏది దెబ్బతీస్తుందో చాలా జాగ్రత్త పడాలి. ఎట్లా ఉంటుందంటే ఒక్కో టైంలో మరి సడన్గా యూరిన్ వస్తుందండి. బజార్లో బయలుదేరాం, ఎక్కడా బాత్రూమ్ లేదు, ఆపుకుంటే కూడా ఆగదు, గుడ్డలు తడిసిపోయిన రోజులు ఉన్నాయి. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నారు. వాంతి వచ్చేటట్లుగా ఉంది, ఇక్కడ లేచి బయటికి పోయి కక్కుదాం అనుకుంటాం, ఇక్కడ లేచే లోపలే ఒళ్ళేరు పడిపోతుంది. అదే కాదు, ఒక్కోసారి ఈ పరిస్థితుల్లో
మోషన్ అవుతుంది, గుడ్డల్లోనే మోషన్ అవుతుంది. ఏమిటయ్యా, నీ గ్రహస్థితి బాగుండకపోతే ఈ సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి. ఇది ఏమయ్యా ఇవన్నీ ఇది జరగని వాడు ఎవడన్నా ఉన్నాడా? వాంతి రాని వాడు ఉన్నాడా? గుడ్డల్లో మోషన్ కాని వాడు ఉన్నాడా? గుడ్డల్లో యూరిన్ రాని వాడు రాకుండా ఆపుకున్నవాడు కొంతైనా ఇబ్బంది వచ్చినప్పుడు గుడ్డల్లో యూరిన్ పడుతుంది. మరి ఇట్లాంటి సమస్యలు ఎన్ని అనుభవిస్తున్నాం. కానీ మనకు తెలిసిందే మనం దాచిపెట్టుకుంటాం. అవతల వాడి జరిగితే నవ్వుతాం, హేళన చేస్తాం. అది కాదు. ఎప్పుడు కూడా ఎవరికైనా బాధే అనేది ఆలోచన కావాలి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి దాదాపుగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి, మరి చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, మరి వ్యాపారాల్లో కొన్ని రకాల వ్యాపారాలకి బాగున్నది. కాబట్టి మిగతా వాళ్ళు బాగలేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం మంచిది. అట్లా చూపించుకోవాలి అంటే మా నెంబరు 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా మాట్లాడతాం. దానికి తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కానీ చెప్పించుకుంటాం. మంచిది. అట్లా చెప్పించుకున్నందువల్ల మీకు వచ్చే ఫలితం ఏమిటంటే చెడు ముందుగా తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. చెడు తెలిసినప్పుడు దాన్ని పోగొట్టుకుంటానికి మంచి అవకాశం ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి.